పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దయచేసి కూర్చోండి. ఎలక్షన్ ముందు రోజు సండే మనము ఫైనల్ మెసేజ్ చూసుకుంటూ వచ్చినాం. చాలామంది ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినారు ఆ రోజు, కాబట్టి అనేక మంది లేరు. ఫైనల్ మెసేజ్ ఏం చూసుకుంటూ వచ్చినామంటే శ్రమల గురించి చూసుకుంటూ వచ్చినాం. మానవ జీవితంలో దేవుడు అనుమతించే శ్రమలు ఎటువంటివి అని చూసుకుంటూ వచ్చినాం. రెండు విషయాలు చూసినాం. మొట్టమొదటిది, శ్రమలు ఎందుకు వస్తాయి మన జీవితంలో అంటే కనిపించని దురాత్మ శక్తుల వల్ల వస్తాయి అని చూసాం, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం చూస్తూ వచ్చినాం, ఈ లోకంలో ఈ ఉపరితల స్థాయిలో ఈ సర్ఫేస్ లెవెల్లో జరుగుతున్న దుష్టత్వాన్ని, కీడుని దేవుడు మార్చి తన విశ్వాసులకు, తను నమ్ముకున్న వారికి మేలు కలిగే విధంగా చేస్తాడు అన్న విషయాన్ని మనము చూసాం. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మంచికే అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. 50 నిమిషాల వర్తమానం అది. మనము ఆ వర్తమానం అంతా ఇప్పుడు చూడలేము. అయితే ఆ వర్తమానం చూస్తూ మనము ఏం చూసామంటే ఆత్మ సంబంధమైన శక్తుల గురించి చూసాం. వీ హ్యావ్ సీన్ అబౌట్ స్పిరిచువల్ ఫోర్సెస్. ఆత్మ సంబంధమైన శక్తులు ఉన్నాయి ఈ లోకంలో. అదేవిధంగా ఆత్మీయ యుద్ధము ఈ లోకంలో జరుగుతుంది అన్న విషయాన్ని చూసాం. స్పిరిచువల్ వార్ఫేర్ ఈ లోకంలో జరుగుతుంది అని చూసాం. ఈ లోకంలో దుష్టత్వము ఉంది అని మనం చూసాం. లోకంలో అంట దుష్టత్వం ఉందంట. 3 రకాల దుష్టత్వాలు మనం చూసాం. అన్నీ మనం చూడలేం మనకున్న సమయాన్ని బట్టి. అతితేంద్రియ దుష్టత్వము, నైతిక దుష్టత్వము, ప్రకృతి సంబంధమైన దుష్టత్వము. ఈ లోకంలో మనకు వచ్చే శ్రమలు ఎందుకు అంటే, ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఈ లోకము సాతాను చేతిలో ఉంది కాబట్టి, సాతాను శక్తుల ప్రభావంలో ఈ లోకం ఉంది కాబట్టి మనకు శ్రమలు వస్తున్నాయి అన్న విషయాన్ని మనం చూసాం. 2 లోకాలు చూసాం, భూలోకము, పరలోకము. పరలోకములో లేనిది భూలోకములో ఉన్నది శ్రమలు. ఎందుకు? ఈ భూమి సాతాను చేతిలో ఉంది అని చాలా లోతుగా మనం చూస్తూ వచ్చాం. వాయుమండల సంబంధమైన అధిపతిగా, గర్జించు సింహముగా, అంధకార సంబంధముగా లోకనాథుడిగా సాతాను, అతని శక్తులు, అతని అనుచరులు ఏం చేస్తున్నాయంట? లోకాన్ని పరిపాలిస్తున్నాయంట. మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుందేమో మనకు పవర్లో. భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పవర్లో కనిపిస్తుందేమో, బీజేపీ కనిపిస్తుందేమో మన కళ్ళకు. కానీ బైబిల్ చెప్తుంది ఇంకొక తెలియని శక్తి ఉంది. తెలియని దుష్టత్వము, తెలియని శక్తి ఈ లోకాన్ని పరిపాలిస్తుందంట. ఏంటా శక్తి? యుఎస్ఏ, చైనా, రష్యా, ఈ 3 కూడా కాదు ఆ శక్తులు. ఆ శక్తి పేరే సాతాను. సాతాను మరియు అతని అనుచరులు. ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు సండే స్కూల్ నుండి మనం వింటూ వచ్చిన పదము సాతాను, సైతాన్ అంటారు. ప్రతి విశ్వాసికి, దేవుడు తెలిసిన ప్రతి విశ్వాసికి తెలిసిన పదం సాతాను. ఈరోజు మన బైబిల్ స్టడీ దీని గురించి కొంచెము లోతుగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తూ వచ్చిన టీవీలో, ఒక ఇంటర్వ్యూ, ఎలక్షన్స్ టైం కదా. ఒక ఇంటర్వ్యూలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటర్వ్యూ చేస్తున్నారు న్యూస్ ఛానల్ వాళ్ళు. ఏమడిగినారంటే, సార్ మీరు ఎలక్షన్లో నుంచుంటున్నారు, మీ ప్రత్యర్థి ఎవరో మీకు తెలుసా అన్నాడు. మీ అపోనెంట్ ఎవరో మీకు తెలుసా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే 2 చేతులు ఇట్లా పెట్టి, నాకు తెలియదండి అన్నాడు. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది ఎవరో ఆయన. ఇట్లా చేతులు ఇట్లా పెట్టి, నాకు ఎవరో తెలియదండి అన్నాడు. చాలామంది నవ్వుతున్నారు. కాబట్టి ఆ న్యూస్ రిపోర్టర్ ఏమన్నాడంటే, సార్ మీ ప్రత్యర్థి ఎవరో మీకు తెలియకపోతే ఎట్లా సార్ ఈ రాజకీయాల్లో, ఎన్నికల్లో మీరు గెలిచేది అన్నారు. ప్రత్యర్థి చాలా ప్రాముఖ్యమైన వారు. మన పగవాడు, మన ప్రత్యర్థి, మన అపోనెంట్ ఎవరో మనం తప్పకుండా తెలుసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, మనకు ఒక ప్రత్యర్థి ఉన్నాడంట, అతని పేరు సాతాను అంట. అంత మాత్రమే కాదు,
ఈ సాతాను వల్ల ఈ లోకంలో ఆత్మీయమైన పోరాటము జరుగుతుంది అంటే అనేకమైన వాక్యాలు ఎఫెసీ 6, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3, కొరింథీ 10 అనేకమైన వాక్యాలు ఏం చెప్తున్నాయంటే ఈ లోకంలో ఆత్మీయ పోరాటము జరుగుతుంది. ఎవరితో? మన ప్రత్యర్థితో, మన అపోనెంట్తో, సాతానుతో. సాతాను గురించి మనకు తప్పకుండా తెలియాలి. సాతాను శక్తుల గురించి తప్పకుండా మనకు తెలియాలి. ఈరోజు మన బైబిల్ స్టడీ అంశం ఏంటి అంటే విల్ అండర్స్టాండ్ అబౌట్ సాటన్ అండ్ హిస్ పవర్స్. సాతాను మరియు అతని శక్తుల గురించి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా తొందరగా కొన్ని విషయాలు చెప్తానండి. మొట్టమొదటిది, ఒక మంచి బైబిల్ టీచర్ ఎవరంటే అంట, నేను చెప్పిందే కరెక్టు, ఈ లోకంలో ఉన్నదంతా అదంతా లాభం లేదు అనేవాడు మంచి బైబిల్ బోధకుడు కాడు అంట. ఎందుకు చెప్తున్నాను ఈ విషయము అంటే, ఈ సాతాను అతని అనుచరులు ఈ అంశం మీద లోకంలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు నేను చెప్పే వాక్యమే సరైనది, ఇంకంతా తప్పు, ఈరోజు చెప్పింది చెప్పినట్టే జరిగింది అని కూడా నేను చెప్పను. దేవుడు నా జీవితంలో అనుమతించిన దాన్ని, దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చిన దాన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇటువంటి అంశాలను ఏ విధంగా బోధించాలంటే తప్పకుండా ఇదే అని బోధించకూడదంట. ఈ విధంగా అయ్యుండొచ్చు అన్న విషయాన్ని బోధించాలంట. అంతకుముందు రక్షణ గురించి చూస్తూ వచ్చినాం. తప్పకుండా పరలోకానికి పోతావు, తప్పకుండా అటువంటి మాటలు ఉపయోగించకూడదంట ఇటువంటి అంశాలు చెప్తున్నప్పుడు. కాబట్టి ఇలా అయ్యుండొచ్చు అన్న పదజాలాన్ని ఈరోజు మనము మెసేజ్లో వాడబోతున్నాం. చాలా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్న అంశం ఇది. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇంకొకటి, 2 రకాల వ్యక్తులు ఉంటారంట ఈ వర్తమానం వినేవారు. మొదటి వారు, ఇప్పుడు దాకా మేము ఈ సంగతులే వినలేదు అంటారంట. ఏదో చిన్న చిన్న విషయాలు తెలుసు సాతాను గురించి, అవ్వను మోసం చేసినాడు అటువంటివి తెలుసు, కానీ ఈ విషయాలన్నీ మేము వినలేదే అనేవారు ఉంటారు. ఇంకొక రకం వారు ఉంటారు. ఎవరు? ఇప్పటికే మేము చాలా విన్నాము సాతాను గురించి, అతని శక్తుల గురించి, బాబు నువ్వు చెప్పే బోధ మాకు తెలిసిన దానికి కొంచెం వ్యతిరేకంగా ఉందే అన్నవారు ఉంటారంట. కాబట్టి ఏ స్థాయిలో మనం ఈ వాక్యం వింటున్నప్పటికీ దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు బోధించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ దేవుడు నాకు బోధించిన విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అది మీకు అంగీకారంగా లేకపోతే మీకు ఉన్న దాన్ని బట్టి, మీకున్న అండర్స్టాండింగ్ని బట్టి, మీకున్న నడిపింపుని బట్టి ముందుకెళ్ళడానికి చూద్దాము. ఇంకొక ఆఖరి విషయం అండి, ఈరోజు చాలా విషయాలు మనం చూడబోతున్నాం ఈ వాక్య భాగంలో. కాబట్టి అనేకమైన వాక్యాలు మనం చదవాల్సి వస్తుంది. ప్రతి వాక్యాన్ని మనం తీస్తే మనకు సమయం సరిపోదు. కాబట్టి నేను త్వరగా వాక్యాలన్నీ చదువుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని చిత్తమైతే వాట్సాప్ గ్రూప్లో ఆ వాక్యాలన్నీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని సేవకులు అడిగినాము, వాట్సాప్ గ్రూప్లో ఈ వాక్యాలన్నీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు వర్తమానము సాతాను మీద మీకున్న అనేక ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోవచ్చు. ఎందుకు అంటే మనం ఏం చూడబోతున్నామంటే ఆత్మీయమైన పోరాటము, స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మ సంబంధమైన యుద్ధం గురించి మనము చూడబోతున్నాం. కాబట్టి అనేకమైన ప్రశ్నలు ఉండొచ్చు, వాటన్నిటికీ జవాబు రాకపోవచ్చు ఈ వర్తమానం ద్వారా. కానీ దేవుడు నడిపించిన కొలది మనము చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇటువంటి సున్నితమైన అంశాన్ని మనము అర్థం చేసుకోవడానికి దేవుని సహాయం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు, మీ కృపను బట్టి మీకు వందనములు. ప్రభువా, మీ నామము శక్తి కలిగింది. ఈ లోకంలో ఉన్న అన్ని శక్తుల కంటే మీ నామము శక్తి కలిగింది. ఆ విషయాన్ని మేము చూసుకుంటుండగా మీరే మాతో మాట్లాడండి ప్రభువా. వినవలసిన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మనందరికీ పరిచయం ఉన్న భాగం ఒకటి ఉంది. ఏం భాగము అంటే, యేసు ప్రభు వారిని సాతాను ఏం చేస్తాడు? కొండ మీదకి తీసుకుపోతాడు. తీసుకుపోయి ఏం చేస్తాడు? శోధిస్తాడు. 3 విషయాలు చెప్తాడు. 3 విషయాలను వాడుకొని
శోధిస్తాడు. మొట్టమొదటిది శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబము. ఈ మూడింటిని వాడుకొని సాతాను యేసు ప్రభు వారిని శోధిస్తాడంట. సాతాను యేసు ప్రభు వారిని శోధిస్తాడంట. ఈ విషయం ఎక్కడుంది? మత్తయి సువార్తలో ఈ విషయాన్ని మనము చూస్తాం. కొండ మీదికి తీసుకెళ్తాడు యేసు ప్రభు వారిని. తీసుకెళ్ళి అనేకమైన విషయాలు చెప్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవబుదంబాన్ని చూపించి శోధిస్తాడు. సరే, మత్తయి సువార్త 3వ అధ్యాయము ఆఖరిలో ఏమంటుందంటే యేసు ప్రభు వారు బాప్తీసము తీసుకున్నారంట. 3వ అధ్యాయము దేనితో ముగిస్తుంది? యేసు ప్రభు వారి బాప్తీసముతో ముగిస్తుంది. అయిపోయిన వెంటనే 4వ అధ్యాయము స్టార్ట్ అవుతుంది మత్తయి సువార్తలో. 4వ అధ్యాయంలో ఏమంటుందంటే అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడను. జాగ్రత్తగా విందాం. అపవాది చేత అరణ్యమునకు కొనిపోబడను. ఆగుదాం ఒక నిమిషం. అపవాది ఎవరు? ఈ అపవాది సాతానుకు అనేకమైన పేర్లు ఉన్నాయి. శోధకుడు, దుష్టుడు, బయల్జెబూలు, నేరము మోపువాడు, లోకాధికారి, యుగ సంబంధమైన దేవత, వాయుమండల సంబంధమైన అధిపతి, వెలుగుదూత, లూసిఫర్, తోడేలు, విత్తనములు మృంగివేసే పక్షి, గోధుమల మధ్య గురుగులు విత్తువాడు, గర్జించు సింహము, ఆది సర్పము, మహాగడ సర్పము. ఈ పదాలన్నీ ఎవరిని చూపిస్తున్నాయంటే సాతానును చూపిస్తున్నాయి. సరే, ఏదేమైనప్పటికీ అపవాది యేసుప్రభు వారిని కొండ మీదకి తీసుకుపోయి శోధిస్తున్నాడంట. ఫస్ట్ శరీరాశ చూపించినాడు. ఈ రొట్టెలు రాళ్ళగునట్టు ఆజ్ఞాపించుకో అన్నాడు. శరీరాశ చూపించినాడు. దాని తర్వాత జీవపు డంబాన్ని చూపించాడు. ఏమన్నాడు? దేవుని కుమారుడు అయితే ఏం చేయాలంట? క్రిందికి దుముకుము అన్నాడు. ఆఖరిది, ఇది చాలా ముఖ్యమైనది మన వర్తమానానికి, నేత్రాశను చూపిస్తూ వచ్చాడు. జాగ్రత్తగా విందాం. ఏమన్నాడు నేత్రాశ చూపిస్తూ? నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఏమన్నాడు? దయచేసి ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 8-9 వచనాలు. తోడుకొని పోయి, ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇస్తాను అని చెప్పినంట. ఇదే అధ్యాయము, ఇదే వాక్యము లూకా సువార్తలో కూడా ఉంది. ఎవరైనా చదువుతారా? లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనము. దయచేసి తొందరగా చదవండి. లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనము. ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు, ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించండి. నీకిత్తును, అది చాలండి, అది నాకు అప్పగింపబడింది. 3 పదాలండి, 3 పదాలు చూస్తున్నాం. మొదటిది రాజ్యములు, రెండవది అధికారము, మూడవది అప్పగింపబడి ఉండడము. దేవుడు అంటున్నాడు, సాతాను అంటున్నాడు దేవునితో, నా దగ్గర అధికారం ఉంది, ఈ అధికారము నాకు అప్పగింపబడింది. అధికారము అన్నదానికి గ్రీక్ బైబిల్లో ఉన్న పదం ఏంటి అంటే ఎక్సూసియా, EXUSIAN, ఎక్సూసియా అన్న పదం వాడాడు. అంటే ఈ శక్తి, ఈ అధికారము, కార్యకలాపాలు జరిగించడానికి కావలసిన అధికారము సాతానుకు అప్పగింపబడి ఉందంట. 3 పదాలండి. కన్ఫ్యూజింగ్గా ఉందా? 3 పదాలు. రాజ్యములు, దాని అధికారము, అప్పగింపబడుట. ఎవరు అప్పగించినారు? సాతానుకు. ఈ విషయాన్ని త్వరగా మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు ఇచ్చినారు అధికారము సాతానుకు? ఈ బైబిల్ ఉంది కదా మన చేతిలో ఉన్న బైబిల్, దీనిలో అనేకమైన పాటలు ఉన్నాయి. సో మెనీ సాంగ్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్. దగ్గర 185 సాంగ్స్ ఉన్నాయి. 185 పాటలు ఉన్నాయి బైబిల్లో. దెబోరా పాడింది, హబక్కూకు పాడాడు, సొలొమోను పాడాడు, దావీదు పాడాడు, ఆసాఫ్ పాడారు, అనేక మంది పాడినారు పాటలు ఈ బైబిల్ గ్రంథంలో.
కానీ మోషే 2 పాటలు పాడాడు. మోషే తెలుసా? మోషే 2 పాటలు పాడాడు. ఒక పాట ఎప్పుడు పాడినాడు? నిర్గమాకాండం 15లో తీయొద్దండి. నిర్గమాకాండం 15లో ఎర్ర సముద్రం దాటిన వెంటనే ఒక పాట పాడినాడు మోషే. ఇంకో పాట పాడినాడు. ఎక్కడ పాడినాడు? తన జీవితాంతమందు చనిపోయే ముందు మోషే ఒక పాట పాడినాడు. ఎక్కడుంది అంటే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో ఈ పాట ఉంది. ఈ పాటలో 2 విషయాలు ఉన్నాయి. దిస్ హ్యాస్ డైడాక్టిక్ అండ్ ప్రాఫిటిక్ లిటరేచర్ ఇన్ ఇట్. ఉపదేశాత్మకమైన అదేవిధంగా ప్రవచనాత్కరమైన మాటలు ఈ పాటలో ఉన్నాయి. మోషే రాసిన 2వ పాట అండి. ద్వితీయోపదేశకాండము 32లో ఉంది. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సియోన్ గీతాలో ఒక పాట ఉంది. పాట సంఖ్య 506లో ఉంటుంది. ఏం పాట అంటే, ఆకాశమా ఆలకించుమా మాటలాడిదన్, యెహోవా వంతు ఆయన జనమే గదా, యాకోబే స్వాస్థ్య భాగము. తెలుసా ఈ పాట మీకు? సియోన్ గీతాల్లో ఈ పాట ఉంది. ఈ పాట ఎవరి పాట? మోషే పాట. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మోషే అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఆకాశమా చెవియొగ్గుము. 32:1లో ఉంటుంది. ఆకాశమా చెవియొగ్గుము, భూమండలమా నా మాట వినుము అని చెప్పి ఇంత పెద్ద పాట రాస్తాడు మోషే. ఆ పాటలో నుండి 2 వాక్యాలు ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. దయచేసి ఎవరైనా చదువుతారా? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ఎవరైనా గట్టిగా చదవండి. 8వ వచనము 9వ వచనము. ద్వితీయోపదేశకాండము. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా ఈ పదాన్ని గమనించండి. ఇక్కడ చదవండి దయచేసి. ఇజ్రాయేలీయుల లెక్కను. ఒకవేళ మీ దగ్గర పెన్ ఉంటే, ఒకవేళ మీరు ఆ విధంగా అలవాటు ఉంటే ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇజ్రాయేలీయుల లెక్కను బట్టి చదవండి. ప్రజలకు సరిహద్దులను నియమించెను, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. చాలండి. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఇది ఇప్పుడు చదివినాం కదా ఒక వాక్యము. ఇది దేనిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే, బాబేలు గోపురము అన్న సందర్భాన్ని తిరిగి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. తెలుసా? ఎప్పుడన్నా విన్నారా చిన్నపిల్లలు? బాబేలు గోపురం గురించి ఎప్పుడన్నా విన్నారా? ఆదికాండము 11లో ఉంటుంది. దయచేసి తీయకండి. ఆదికాండము 11లో ఉంటుంది. బాబేలు గోపురము 2 పనులు జరిగినాయి. ఎక్కడ? బాబేలు గోపురం దగ్గర. మొట్టమొదటిది, దేవుడు వారి భాషలు తారుమారు చేశాడు. రెండవది, మనుష్యులను భూమి యందంతటా చెదరు గొట్టెను. 2 పనులు గుర్తున్నాయా? ఈ 2 పనులు చేశాడు. ఈ లోకంలో 195 దేశాలున్నాయి. 195 కంట్రీస్. 7000 లాంగ్వేజెస్ ఉన్నాయి. 7000 భాషలున్నాయి ఈ లోకంలో. మీ అందరికీ అర్థమయ్యే విషయం ఒకటి చెప్పమంటారా? ఈ దేశాలకు, ఈ భాషలకు స్టార్టింగ్ పాయింట్ ఏంటి తెలుసా? ఈ బాబేలు గోపురం దగ్గర జరిగిన విషయం. దేవుడు చెదరగొట్టేశాడు. అందరినీ చెదరగొట్టి ఇంకో పని చేశాడు. దేశ ప్రజలకు సరిహద్దులు నియమించాడు. అంటే మనుషులందరినీ స్ప్రెడ్ చేసేసి కంట్రీస్గా వారిని ఫామ్ చేశాడు. ఇక్కడ కొంచెము జాగ్రత్తగా విందాం. ఇందాక ఒక పదాన్ని అండర్లైన్ చేసుకోమన్నా కదా, దయచేసి ఎవరైనా చదువుతారా గట్టిగా? అది ఇజ్రాయేలీల. అందరూ ఒకసారి పదాన్ని చదువుతారండి. ఇజ్రాయేలీల లెక్కను బట్టి. జాగ్రత్తగా విందాం. తెలుగు బైబిల్లో తర్జుమా చేసేటప్పుడు, ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు దేవుని యొక్క యశస్సును, దేవుని యొక్క ఖ్యాతిని, దేవుని యొక్క పేరుని కాపాడదామని
ట్రాన్స్లేటర్స్, తర్జుమా చేసేవారు కొన్ని పదాలను తప్పుగా అనువాదించారు అని చెప్పడానికి నేను ధైర్యం చేస్తున్నాను. చాలా కొన్ని ప్రదేశాల్లో, ఎందుకు అంటే తర్జుమా చేసేవారు దేవుని నామాన్ని చాలా గౌరవంగా తీసుకునేవారు. కొన్నిసార్లు అంట వారు యెహోవా అన్న పేరు వచ్చినప్పుడు రాయడం ఆపేసి వెళ్ళి స్నానం చేసుకొచ్చి అప్పుడు రాసేవారంట. కొన్నిసార్లు చెప్పులు ఇప్పేసి దేవుని పేర్లను రాసేవారంట. దేవుని యొక్క గౌరవాన్ని కాపాడడానికి బైబిల్లో అనేక చోట్ల కొన్ని తర్జుమాలో తప్పులు ఉన్నాయి అన్న విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. అటువంటి తప్పులలో ఇది కూడా ఒక తప్పు అని మీ ముందు నేను పెడుతున్నాను. ఏమనుంది? ఇజ్రాయేలీయుల లెక్కను బట్టి. ఇంగ్లీష్ బైబిల్ మీరు చూస్తే ఈఎస్వి ట్రాన్స్లేషన్ అనేది ద మోస్ట్ సెల్లింగ్ ట్రాన్స్లేషన్ అన్నమాట. దానిలో ఏమనుందంటే ఇజ్రాయేలును బట్టి అని లేదు, సన్స్ ఆఫ్ ఇజ్రాయేల్ అని లేదు, ఇజ్రాయేలుల కుమారులను బట్టి అని లేదు. ఏమనుంది అంటే, కొంతసేపే అండి ఈ థియరీ అయిపోతుంది, భయపడకండి, కొంతసేపే, ఒక 5 నిమిషాలు అంతే, తర్వాత మీకు ఈజీగా చెప్పేస్తాను అంతా. ఇంగ్లీష్ బైబిల్లో ఈఎస్విలో ఏమనుంది అంటే సన్స్ ఆఫ్ గాడ్ అనుంది. ఇంగ్లీష్లో ఈ పదం ఏమనుందంటే దేవుని కుమారుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించెను. ఎట్లా చెప్తారు బ్రదర్? ఇది ఇజ్రాయేలును బట్టి కాదు, దేవుని కుమారులను బట్టి అని ఉంది అని ఎట్లా చెప్తారో అంటారేమో. 2 కారణాలు చెప్తాను, తొందరగా వెళ్ళిపోదాం. మృత సముద్రపు చుట్టలు అంటారు, డెడ్ సీ స్క్రోల్స్. దాని తర్వాత సెప్టూజియంట్ అంటారు. ఈ 2 ఏంది అంటే దీనిలో నుండి బైబిల్ని అనువాదిస్తూ వచ్చారు. అత్యంత పురాతన ప్రతులివి. ఈ ప్రతుల్లో ఇక్కడ ఏమనుంది తెలుసా? మనం చదివిన మాట దేవుని కుమారులు అని ఉంది. ఇంకోటి అర్థం కాకపోవచ్చేమో, తర్వాత మళ్ళీ వినండి. 2వది, బాబేలు గోపురము ప్రస్తావన వచ్చినప్పుడు ఇంకా ఇజ్రాయేలు అనే దేశము పుట్టలేదు. ఇజ్రాయేల్ దేశం పుట్టకముందే ఇజ్రాయేలును బట్టి ఎట్లా సరిహద్దులు విభాగిస్తాడు? కాబట్టి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో ఉన్న ఈ మాటను సరైన ట్రాన్స్లేషన్ ఏంటి అంటే దేవుని కుమారులను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించను. సరే, దేవుని కుమారులు అని పెట్టి చదువుతారా అండి? దేవుని కుమారులను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించను. అందరికీ అర్థమైందని గ్రహిస్తున్నాను. ఇక్కడ దాకా అర్థం కాకపోయినా పర్లేదు. ఇక్కడి నుండి ఒక కథలాగా చెప్పుకుంటూ పోదాం, జాగ్రత్తగా వినండి చిన్నపిల్లలు కూడా. ఇక్కడ నుండి దేవుడంట బాబేలు గోపురం దగ్గర ఏం చేశాడంటే 2 చేశాడన్న, భాషలు తారుమారు చేశాడు. 2వది ప్రజలను ఏం చేశాడు? చెదరగొట్టాడు. చెదరగొట్టి ఏం చేశాడు? దేశాలను స్థాపించాడు. స్థాపించి ఏం చేశాడంటే దేవుని కుమారులను ప్రతి దేశం మీద అధికారాన్ని ఇస్తూ వచ్చాడు. జాగ్రత్తగా వినండి, ఒక్కసారి చెప్తాను. ప్రతి దేశము మీద ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 8వ వచనము 2వ భాగం ప్రకారము ప్రతి దేశం మీద నాయకులను పెడుతూ వచ్చాడు. దేవుని కుమారులను. ఇండియాకు ఒక దేవుని కుమారుడు, థాయిలాండ్కు ఒక దేవుని కుమారుడు, అమెరికాకు ఒక దేవుని కుమారుడు, జపాన్కు ఒక దేవుని కుమారుడు. ప్రతి దేశానికి ఒక యెహోవా వంతు, ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము.
యాకోబే. ప్రతి దేశానికి నాయకులను పెట్టి ఇజ్రాయేల్ దేశం దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడు? ఇది నా జనము, ఇజ్రాయేల్ ప్రజలు నా ప్రజలు, నా స్వాస్థ్య భాగము అన్నాడు. అనేక మంది అధికారులు ఉండొచ్చు, బట్ ఇజ్రాయెల్ ఇస్ మై ఓన్, నా స్వంతమైనది అన్నాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నాకు యాకోబును దేవుడు ఏం చేశాడంట? అన్నిటి మీద, ఇజ్రాయేల్ మీద మాత్రం ఆయనే అధికారిగా ఉన్నాడంట. ఎందుకు ఈ ఇజ్రాయేల్ దేశంలో నుండి సర్వలోకాన్ని నేను ఆశీర్వదించబోతున్నా. ఒక రక్షణను, సర్వలోకానికి సాల్వేషన్ను ఇజ్రాయెల్లో నుండి నేను తీసుకొని రాబోతున్నా. సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది, నక్షత్రము యాకోబులో నుండి ఉదయించును, రాజదండము ఇజ్రాయెలులో లేచును. ఫస్ట్ పాయింట్, బాబేలు గోపురం దగ్గర రాజ్యాలను విభాగించి దేవుడు ప్రతి ఒక్కరికి అధికారాన్ని ఇచ్చాడు. ఎవరికి అధికారం ఇచ్చింది? దేవుని కుమారులకు. వీళ్ళెవరు? దేవదూతలకు అధికారం ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చినాడంటే అధికారము, ప్రతి దేశం మీద మీరు న్యాయం జరిగించాలి. ప్రతి దేశం మీద మీరందరూ గాడ్స్ ఫర్ ఎవ్రీ నేషన్. గాడ్స్ అంటే క్యాపిటల్ జీ కాదు, స్మాల్ జీ. మీరందరూ ప్రతి దేశం మీద దేవుళ్ళ వంటి వారు, న్యాయం జరిగించాలి అని చెప్పాడు. కానీ చేయాల్సిన పని చేయకుండా ఈ దేవుని కుమారులు ఏం చేస్తారంట? నేను చదివేస్తాను, తర్వాత మీరు వాట్సాప్ గ్రూప్లో చదవండి ఆ వాక్యాలు, నేను చదివేస్తాను. చేయాల్సిన పని చేయకుండా వీరు ఒక పని చేశారంట, అన్యాయము చేసినారంట. కాబట్టి దేవుడు అనేక వాక్య భాగాలు ఉన్నాయి దీనికి సపోర్ట్ చేస్తూ. కీర్తనలు 82 ఏమని ఉంటుందంటే, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య అతడు తీర్పు తీర్చుచున్నాడు. దైవముల మధ్య, ఈ పదం వినండి, దైవములు స్మాల్ జీ, గాడ్స్. దైవముల మధ్యలో ఎవరు? దేవుడు దైవముల మధ్యలో తీర్పు తీరుస్తున్నాడంట. ఇదే 82వ అధ్యాయంలో కింద ఏమంటాడంటే, నేను మిమ్మల్ని దేవుని స్థానంలో పెట్టినా, నా ప్రజలకు న్యాయం చేయమని పెట్టినా, కానీ మీరు ఏం చేస్తున్నారు? అన్యాయం చేస్తూ వచ్చినారు అని పరలోకంలో మీటింగ్ అయిందంట. జాగ్రత్తగా విందాం. దేవుని కుమారుల మీటింగ్. ఈ మీటింగ్ పేరు ఏం పేరు? బైబిల్ స్టడీ కదా. ఇట్లా పరలోకంలో ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్ పేరు దేవుని కుమారుల మీటింగ్. ఈ దేవుని కుమారుల మీటింగ్ గురించి బైబిల్లో అనేక చోట్ల ఉంది. యోబు 1:6, యోబు 2:1, యోబు 38:7. ఈ వాక్యాలన్నీ చూస్తే దేవుని కుమారుల మీటింగ్ జరిగిందంట. దేవుడు అన్నాడు వారితో, నేను మిమ్మల్ని దేవుళ్ళ స్థానంలో పెట్టినా, మిమ్మల్ని తీర్పు తీర్చేవారి స్థానంలో పెట్టినా, కానీ మీరేం చేశారు? మీరు నాకు తిరుగుబాటు చేశారు. యు రెబెల్డ్ అగెయిన్స్ట్ మీ. మీరు నాకు తిరుగుబాటు చేస్తూ వచ్చారు. 82:2 చదువుతారా ఎవరన్నా? కీర్తనలు 82:2. ఎంతకాలము? ఆ మీటింగ్లో దేవుడు చెప్తున్నాడు, ఎంతకాలం మీరు అన్యాయంగా ఉంటారు? చదవండి. ఎంతకాలము భక్తిహీనుల ఎడల. అర్థమైందా అండి? ఎంతకాలము మీరు అన్యాయం చేస్తారు? ఎంతకాలము మీరు నాకు వ్యతిరేకంగా ఉంటారు? న్యాయం చేయమని పెడితే అన్యాయం చేస్తారా? దేవుని కుమారులు దేవుని దృష్టికి తిరుగుబాటు చేశారు. 2 తిరుగుబాట్లు ఉన్నాయండి బైబిల్లో దేవుని కుమారులు 2 తిరుగుబాట్లు చేశారు. మొట్టమొదటి తిరుగుబాటు ఆదికాండము 6:2లో చేశారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చెక్కని వారిని చూసి అక్కడకు తిరుగుబాటు చేశారు. ఇంకో తిరుగుబాటు ఎప్పుడు చెప్తారా? ఇంకో తిరుగుబాటు ఎప్పుడు? ఇప్పుడు
దేశాలను విభాగించి అధికారం ఇస్తే న్యాయం చేయకుండా అన్యాయం చేస్తారా? ఇంకోటి చేస్తారంట, దేవునికి రావాల్సిన ఆరాధనను, దేవునికి రావాల్సిన మహిమను ఈ శక్తులు దొంగలించినాయంట. దేవునికి చెందవలసిన స్తోత్రములను, దేవునికి చెందవలసిన మహిమను ఈ దురాత్మ శక్తులు ఏం చేశాయంట? వాటి వైపుకు మళ్లించుకున్నాయంట. ఇప్పుడు దాకా 2 పాయింట్లు చూసామండి వర్తమానంలో. చెప్పమంటారా ఏంటో? ఫస్ట్ పాయింట్, వర్తమానంలో ఎవరైనా రాసుకుంటే, ఫస్ట్ పాయింట్, దేవుడు లోకంలోని రాజ్యాలను విభాగించి ఏం చేశాడంట? దేవదూతలను, దేవుని కుమారులను అధికారంలో పెట్టాడంట. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దేవుని కుమారులు తిరుగుబాటు చేశారంట. ఇప్పుడు దాకా అర్థమైనాయా 2 పాయింట్లు? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఈ 2 పాయింట్లు అర్థమైనాయి కదా? దేవుని కుమారులు తిరుగుబాటు చేశారంట. మూడవది, 7 పాయింట్లు ఉన్నాయి ఈరోజు వర్తమానంలో, తొందరగా చెప్పేసుకుందాము. 3వ పాయింట్ ఏంటి అంటే, దేవుని కుమారులు తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు వారిని అధికారంలో నుండి తీసివేయలేదంట. వర్తమానంలోని 3వ పాయింట్, అధికారంలో నుండి వారిని తీసివేయలేదంట. దేవుని పనికి ఆటంకం కలిగిస్తూ వచ్చారు. దేవునికి రావాల్సిన ఆరాధనను దొంగలిస్తూ వచ్చారు. ఈ లోకాన్ని దుష్టత్వంతో నింపుతూ వచ్చారు. దేవుడు వారిని ఇంకా అధికారంలో నుంచి తీయలేదంట. ఒక బైబిల్ ప్రొఫెసర్ ఏమని రాశాడంటే, బైబిల్ బిగిన్స్ విత్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్, బైబిల్ బిగిన్స్ విత్ హెవెన్ అండ్ ఎర్త్, బైబిల్ ఎండ్స్ విత్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. ఈ రెండింటి మధ్యలో ఏం జరుగుతుందంట? దేవునికి దురాత్మ శక్తులకు పోరాటము జరుగుతూ ఉంది అంట. భూమి ఆకాశంతో ఆరంభమైన ఈ లోకం, నూతన భూమి నూతన ఆకాశంతో ముగిస్తున్న ఈ లోకం మధ్యలో ఒకే ఒక పని జరుగుతుందంట. ఇప్పుడు దేవునికి దురాత్మ శక్తులకు మధ్యలో పోరాటము జరుగుతుంది అంట. దేవుడు ఈ లోకంపై ఉన్న దేవుళ్ళతో, లోకంపై ఉన్న దేవుళ్ళతో పోరాటం చేస్తూ వచ్చాడు. బ్రదర్, మీరు వాక్యం ఆధారం చూపించండి అని అడుగుతారేమో. దేవుడు ఏం చేస్తాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు 10 తెగుళ్ళు పంపించినారు. దాని చరిత్ర చదివితే 10 తెగుళ్ళ వెనుకల 10 మంది దేవుళ్ళు ఉన్నారు, ఐగుప్తు దేవుళ్ళు. ధూళికి ఒక దేవుడు, నీటికి ఒక దేవుడు, కప్పకు ఒక దేవుడు, హాపీ, హెకెట్, గెబ్, కెబ్రి, హాతోర్, ఐసిస్, నట్, సేత్, రా, ఫరో, వీళ్ళందరూ దేవుళ్ళంట, ఐగుప్తులో ఉన్న దేవుళ్ళంట. దేవుడు 10 తెగుళ్ళు వీరి మీదకి పంపిస్తూ వచ్చారంట. ఎందుకు? తన పిల్లల జోలికి వచ్చినారు. ఎవరు? ఈ లోకంలో ఉన్న దేవుళ్ళందరూ. దేవుడు తన పిల్లల జోలికి వచ్చిన ఈ దేవుళ్ళందరి చేతుల్లో నుండి ఇజ్రాయేలీలను విడిపించాడు, విమోచించాడు. అందుకే మోషే ఒక మాట అంటాడు. ఏమంటాడు? వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, దేవుళ్ళలో నీ వంటి వాడు. ఏంటి దేవుళ్ళు? బైబిల్ చెప్తున్న మాట. దేవుళ్ళు అంటుంది బైబిల్. ఎవరి దేవుళ్ళు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ దేవుళ్ళు దేవుని పక్షమున తిరుగుబాటు చేసిన దురాత్మ శక్తులు. మంచివారే, కానీ దేవుని దృష్టికి తిరుగుబాటు చేసేవారు. ఒక చిన్న విషయాన్ని చెప్తా, ఒకవేళ నిద్ర వస్తే నిద్రపోతుంది ఈ విషయానికి. ఏంటి అంటే, ఈ లోకంలో ఇతర మత దేవతలు ఉన్నారు కదా, నేను దాని పేరు చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఇవన్నీ కట్టుకథలు అనుకుంటున్నారా మీరు? ఇవన్నీ నిజము కాదు అనుకుంటున్నారా? ఒక మాట చెప్పమంటారా? అవన్నీ నిజమే, అవన్నీ దుష్టశక్తులే, అవన్నీ మానవాతీతమైన శక్తులే. ఆ ప్రదేశాల్లో, ఆ దేవాలయాల్లో, ఆ ప్రాంతాల్లో ఉన్న దేవుళ్ళందరూ కట్టుకథలు కాదండి, నిజమైన దుష్టశక్తులు. ఎక్కడి నుంచి ఆరంభమైంది వీళ్ళ యాత్ర? దేవుడు ఇచ్చిన అధికారాన్ని, అర్థమవుతుందా? దేవుడు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగించుకొని దేవునికి తిరుగుబాటు చేసి మానవాతీతమైన అతితేంద్రియమైన దుష్ట శక్తులుగా ఈ లోకంలో ఎన్నో కోట్ల మంది కదా చలామణి అవుతున్నారు. వీరు
దేవుని పనికి త్రూ ద హిస్టరీ ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుని పనికి ఆటంకం కలిగిస్తూ వస్తున్నారు, దేవుని పనికి అభ్యంతరాన్ని కలిగిస్తూ వస్తున్నారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ? ఐగుప్తులో ఆటంకం కలిగించినారు. ఏం చేశాడు? దేవుడు పోరాటం చేసినాడు. రెండో ఎగ్జాంపుల్ ఎక్కడుంది? దానియేలు గ్రంథంలో. చదవలేము ఇప్పటికే, కొంచెం కష్టంగా ఉన్నట్టుంది పిల్లలకి. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమనుంది? పర్షియా సామ్రాజ్యానికి, గ్రీకు సామ్రాజ్యానికి రాజులు ఉంటారు కదా, వారంట, తర్వాత చదవండి దానియేలు 10:13, దానియేలు 10:20, వారు దేవుని పనికి ఆటంకం కలిగించారంట. అప్పుడు పరలోకం నుండి ఒక దూత వచ్చి 21 రోజులు పోరాటం చేసిందంట. చిన్న విషయం అండి, చిన్న విషయము. నియమించబడిన ఈ దురాత్మ శక్తులు పాత నిబంధన మొత్తములో దేవుని దృష్టికి, దేవుని పనికి ఆటంకము కలిగిస్తూ వచ్చినాయి. ఇది 4వ పాయింట్ మన వర్తమానంలో. 5వ పాయింట్ కూడా ఉంది, అది కూడా చూసుకున్నాం మనం. ఏంటి? దేవుడు ఈ దుష్ట శక్తుల మీద పాత నిబంధన మొత్తంలో యుద్ధాన్ని, తెగుళ్లను, తీర్పులను రప్పిస్తూ వచ్చాడు, తీర్పులను రప్పిస్తూ వచ్చాడు. కానీ ఇదొక పక్కనైతే, ఇదొక పక్కన, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇంకో పక్కన ఏం జరుగుతుంది తెలుసా? దేవుడు తాను చేసిన వాగ్దానాలను మర్చిపోలేదు. ఒక ఇమ్మానుయేలు అనే రాజును నేను లేపుతా, నూతనమైన యెరూషలేమును స్థాపిస్తా, ఒక నక్షత్రమును ఉదయింపజేస్తా, రాజదండమును లేపుతా, ఇదిగో నేను ఒక నూతనమైన క్రియను చేస్తా, ఒక సేవకుని నేను లేపుతా, సర్వలోకాన్ని ఆశీర్వదించే ఒక రక్షకుని నేను లేపుతా అని దేవుడు ఎక్కడి నుండి? ఆదికాండము 3:15 నుండి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు ఎప్పుడూ మర్చిపోలేదు. ఒక బైబిల్ పండితుడు ఏమన్నాడంటే, బైబిల్ అంట ఒక పైపులో చూసుకుంటే చదవాలంట. ఆ పైప్ ఏంటి అంటే అంట ఆదికాండము 3:15 అంట. ఏమన్నది అక్కడ? ఒక సంతానాన్ని లేపుతా, ఆ సంతానము సాతాను తలను చితుక దొరుకుతాడంట. ఎవరు? ఆబేలా ఆ సంతానము కాదు, అబ్రహామా ఆ సంతానము కాదు, మోషేనా ఆ సంతానము కాదు, యోసేపా ఆ సంతానము కాదు. ఎవరు ఈ సంతానము? యెషయానా కాదు, ఏజ్కేలా కాదు, దానియేలా కాదు. ఎవరు మరి సంతానము? ఈ దుష్ట లోకము నుండి విముక్తి కలుగజేసే ఈ దురాత్మ శక్తుల నుండి, దేవునికి తిరుగుబాటు చేసిన ఈ శక్తుల నుండి మానవ జాతిని విడిపించే రక్షకుడేది ఎక్కడా అని పాత నిబంధన భక్తులంతా ఎదురు చూస్తూ ఉన్నారంట. కాలం సంపూర్ణమైనప్పుడు చారిత్రాత్మకమైన విషయం ఒకటి జరిగింది. హిస్టారికల్ ఈవెంట్. దేవుడే దైవాంశ సంభూతుడిగా, దేవుని అంతిమ అవతారముగా, దేవుని కుమారుడిగా, ఆదికాండము 3:15లో వాగ్దానం చేసిన సంతానముగా ఈ లోకానికి దిగొచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువు వారిగా దిగొచ్చాడు. దిగొచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుడు రక్షకుడు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందంట? ఏమైనా చదువుతారా? 1 కొరింథీ 2:8. 1 కొరింథీ 2:8 తొందరగా చదవండి దయచేసి. 1 కొరింథీ, జాగ్రత్తగా వినండి, ఒకసారి ఆగండి. ఈ లోకాధికారులు, ఇక్కడ ఏ పదం వాడారంటే ఆర్కోటోన్ అన్న గ్రీక్ పదం వాడారు లోకాధికారులకు. ఈ లోకాధికారులు అంటే అర్థం ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, దురాత్మ శక్తులు, సైతాను శక్తులు, లోకంలో ఉండే నాదులు. ఒక మాట చెప్పాలంటే సైతాను శక్తులంట ఏం చేస్తారంట? చదవండి. లోకాధికారులు అంటే సైతాను శక్తులు ఎవరికి తెలియదు, తెలిసి ఉండిన ఎడలా మహిమాస్వరూపేగు ప్రభువును సిలువ వేగపోయింది. జాగ్రత్తగా వింటారంటే ఒక విషయం చెప్తా. ఈ సైతాను శక్తులకు తెలియక ఒకటి చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఏం తెలియక చేస్తున్నారు? పునాదుల కాడ నుంచి లేపుతాడు ఈ సంతానం మనల్ని, మనకు చుక్కలు చూపిస్తాడు ఈ సంతానము,
మన రోడ్డు మీదకి పట్టుకొని లాగేస్తాడు సంతానం మనల్ని అన్న విషయం తెలియక ఏం చేస్తారంట, ఈ సాతాను శక్తులు, ఈ దేవుని కుమారులు, తిరుగుబాటు చేసిన ఈ దేవదూతలు, ఈ దయ్యాలు దేవుని కుమారుని ఏం చేస్తారంట, సిలువ వేసినారంట. కానీ ఏం చేస్తాడు మన దేవుడు? ఏం చేస్తాడు? వారిని నిరాయుధులుగా చేశాడు. అర్థమవుతుందా? సిలువ వేస్తున్నారు, ఏమని తెలియక సిలువ వేస్తున్నారు. ఈ వ్యక్తిని సిలువ వేస్తే మా చాప్టర్ క్లోజ్. అది తెలియక సిలువ వేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఈరోజు వర్తమానంలో ఉండే 6వ పాయింట్, మళ్ళీ లాస్ట్ అన్నీ చెప్తానండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, భయపడకండి. 6వ పాయింట్ ఈరోజు వర్తమానంలో, దేవుడు సాతాను అతని అనుచరుల ఆయుధాలను లాక్కొని వారిని నిరాయుధులుగా చేస్తున్నాడంట. క్లుప్తంగా ఒక విషయం చెప్తా, స్టోరీ చెప్తా, పిల్లలకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందరు నిద్రపోతున్నారు. సైతాన్ దగ్గర 2 ఆయుధాలు ఉన్నాయంట. ఎవరి దగ్గర? సైతాను అతని అనుచరులు శక్తుల దగ్గర 2 ఆయుధాలు ఉన్నాయంట. ఫస్ట్ ఆయుధం, ఈ ఆయుధం ఏంటో చెప్పకముందు ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న యూట్యూబ్లో ఒక వీడియో వచ్చింది. అమెరికాలో ఎవరో 2 స్టూడెంట్స్ ఏమంటారు దాన్ని, షాప్కి వెళ్ళి ఏదో దొంగతనం చేస్తారంట. సామాన్లు దొంగతనం చేసుకొని బిల్లు కట్టకుండా బయటకు వచ్చేసారంట. వచ్చినప్పుడు సీసీ కెమెరాలో చూస్తారంట. సీసీ కెమెరాలో చూసి వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. ఇద్దరు లేడీస్ సిస్టర్స్. వాళ్ళని పట్టుకొని పోలీసులకు కాల్ చేశారంట. పోలీసులు వచ్చినప్పుడు ఆ 2 వ్యక్తులు ఏమంటున్నారంటే, సార్ దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి, మేము తీసుకున్న దానికి డబుల్ చెల్లిస్తాం. ఈ వీడియో ఇండియాకి పోతే, ఈ వీడియోలో మా వాళ్ళందరూ చూస్తే, మా కుటుంబం చూస్తే అవమానం అయిపోతుంది, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అని రిక్వెస్ట్ చేసుకున్నారంట. కానీ పోలీసు వాళ్ళు ఏమన్నారు తెలుసా? వీఆర్ సారీ, మీరు చేసిన తప్పుకి మా దగ్గర ఛార్జ్ షీట్ ఉంది, మీకు విరోధంగా మా దగ్గర ప్రూఫ్ ఉంది, మా దగ్గర ఒక పత్రం ఉంది, ఈ పత్రం మా దగ్గర ఉంది కాబట్టి మిమ్మల్ని మేము విడిపించలేము అన్నారు. సాతాను దగ్గర ఉన్న ఒక బలమైన ఆయుధం ఏంటి తెలుసా? పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. మానవుణ్ణి పాపి అంటుందంట. నీవు నేను ధర్మశాస్త్ర మూలముగా మనం పాపిగా ఉన్నామంట. అక్యూజర్, నేరము మోపువాడు అని అతనికి పేరు. సాతాను చేతిలో ఉండే మొదటి ఆయుధం మానవుణ్ణి పాపి అంటుందంట. ఎట్లా చెప్పాడు? సాతాను చేతిలో ఒక పత్రం ఉందంట. ఏం పత్రము? నువ్వు చేసిన తప్పులన్నిటి పత్రం ఉందంట. సాతాను దగ్గరికి పోయి, దేవుని దగ్గరికి పోయి, పాత నిబంధన భక్తులు నన్ను క్షమించండి అంటే వర్కౌట్ కాదంట. ఎందుకు? ఒక రుణపత్రం ఉందంట. మానవుడు పాపి అని చూపించే రుణపత్రం ఎవరి చేతిలో? వెరీ గుడ్, సాతాను చేతిలో. ఈ ఆయుధాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక వాక్యం ఉంది, నేను చదివేస్తాను, వినండి. ఈ రుణపత్రాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన, జాగ్రత్తగా వినండి, మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టివేసినట. ఈ సంతానం ఈ లోకానికి వచ్చినాడు, సిలువపై మరణించాడు. ఏ ఆయుధంతో అయితే సాతాను పాత నిబంధనలో తిరుగు లేకుండా ఉన్నాడు, ఆ ఆయుధాన్ని పట్టుకొని సిలువ కొట్టినాడంట. సాతాను దగ్గర ఉన్న మొట్టమొదటి ఆయుధము నేరారోపణ, మానవుడు పాపి అని చెప్పే ఆయుధము, అది లాగేసుకున్నాడంట. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రెండవ ఆయుధం ఏంటి అంటే, రెండవ ఆయుధము సాతాను చేతిలో మరణము యొక్క బలం ఉందంట. ఎక్కడుంటుంది ఈ వాక్యం? తీయకండి. హెబ్రీ 2:15 మరణము యొక్క బలము గల అపవాది. ఈ రెండు లాక్కొని ఒక పని చేశాడంట. జాగ్రత్తగా వినండి. ఈ 2 లాక్కొని
ఈ దుష్టశక్తుల కాలర్ పట్టుకొని రోడ్డు మీదకి లాక్కుంటూ వచ్చినంట. ఇట్లుందా బైబిల్లో? చదువుదామా ఏముందో బైబిల్లో? చదువుదామా ఏముందో? ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసి, ఎక్కడుంది వాక్యము? కొలస్సీ 2వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది, ఆఖరి భాగంలో. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టుకొని తెచ్చి బాహాటముగా పెట్టి రోడ్డు మీద ఊరేగించినంట. అందరి ముందు ఊరేగించినాడంట. ఈరోజు వర్తమానంలో ఉండే 6వ పాయింట్, ఈ అంధకార శక్తుల చేతిలో ఉండే ఆయుధాలను దేవుడు లాక్కొని ఏం చేశాడంట? వారిని నిరాయుధులుగా చేశాడంట. ఇప్పుడు ఒక అద్భుతమైన వాక్యం చదువుతా, వింటారా పిల్లలు? వింటారా? ఒక అద్భుతమైన వాక్యం చదువుతా, జాగ్రత్తగా వినాలి మీరు కూడా. ఈ వాక్యం అద్భుతమైన వాక్యం ఇది. దేవుడు అన్నాడు, యేసు ప్రభువు వారి నోట్లోంచి వచ్చిన మాటలు ఇవి: పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడింది. ఆరోహణం అయిపోయి ముందు చెప్పిన మాటలు ఇవి. చూసినారా మన వర్తమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో? సాతాను చేతిలో ఉన్న అధికారము సిలువ తర్వాత ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో ఉంది. ఐ హ్యావ్ ద అథారిటీ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ లోకంలో నాకు సర్వాధికారం ఉంది. ఎందుకుంది? సాతాను శక్తులను నేను నిరాయుధులుగా చేసిన, వారి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ నేను లాక్కున్నా. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండే 190 దేశాల మీద ఉన్న అధికారము ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారిది. సాతానుకున్న అధికారము ఏమైంది? తొలగించబడింది. సాతానుకు అతనికి శక్తులకు ఉన్న అధికారము తొలగించబడింది. ఇప్పుడు అన్ని నామముల కన్నా పైనామముగా సర్వలోకమందున్న అధికారము, అన్ని రాజ్యముల మీద ఉన్న అధికారము యేసుక్రీస్తు ప్రభువారి సొంతమైందంట. దేశాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి కంట్రోల్లో ఉన్నాయంట. సిలువకు ముందు ఈ మాట చెప్పలేడు ఎవరు? యేసు ప్రభువారు ఏమని చెప్పలేడు? లోకమంతటికి పోయి సువార్త చెప్పండి అని చెప్పలేడు. ఎందుకు? లోకమంతా అంతకుముందు సాతాను చేతిలో ఉంది. సిలువ తర్వాత అధికారం దేవుని చేతిలోకి వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ అయింది గేమ్. యాక్చువల్ గేమ్. వెళ్ళండి, లోకమంతటికి పోండి, ప్రతి గ్రామానికి పోండి, ప్రతి వీధికి పోండి, నా నామమును బట్టి సువార్త చెప్పండి, నా నామమున బాప్టిసము ఇయ్యండి, నా నామాన్ని బట్టి శిష్యులుగా చేయండి అన్నాడు. ఇదే మాటను ఆసరాగా తీసుకొని అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో యూదయాలో, అపోస్తల కార్యం 8వ అధ్యాయం సమరయలో, అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో అన్యజనుల మధ్యలో సువార్త వ్యాపించబడింది. సర్వలోకములో దేవుని సామ్రాజ్యము స్థాపించబడింది. దురాత్మ శక్తులకు దే డోంట్ హ్యావ్ ద అథారిటీ రైట్ నౌ. సర్వాధికారము వారి చేతిలో లేదు, యేసుక్రీస్తు ప్రభువు వారి చేతిలో ఉంది. మళ్ళీ బైబిల్లో కొన్ని చోట్ల ఉంది కదా లోకాధికారి అని. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ప్రస్తుతం సాతానుకు ఉన్న అధికారం ఏంటి అంటే, ఇట్ డజంట్ హ్యావ్ లీగల్ అథారిటీ. న్యాయపరమైన అధికారం లేదు. మళ్ళీ ఎవరి మీద ఉంది అధికారం సాతానికి? వ్లాడ్ అనే దైవజనుడు ఏమన్నాడంటే, ద అథారిటీ ఆఫ్ సాటన్ ఈజ్ ద ఎలిజెన్స్ ఆఫ్ పీపుల్. ఎవరైతే దేవునికి తమ హృదయాలు ఇయ్యక, దేవుని అధికారానికి లోబడక వద్దు అనుకుంటారో వారిపై మాత్రమే సాతానుకు అధికారం ఉంది అంట. సర్వలోకాధికారి ఇప్పుడు భూమి మీద పరలోకంలో సర్వాధికారము యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో ఉంది. యేసు ప్రభువారి అధికారం కింద ఉన్నావా నువ్వు? సండే స్కూల్ పిల్లలు ఈ ప్రశ్న వేసుకోవాలి. లోకమంతా ఆయన అధికారం కింద ఉంది, కానీ ఒక వ్యక్తి మాత్రం లేరంట, కొంతమంది లేరంట. ఎవరు? నాకు వద్దు అనుకున్న వాళ్ళు ఇంకా సాతాను అధికారం మీద కిందనే ఉన్నారంట. ఆలోచించు, ఎవరి అధికారం కింద నువ్వు ఉన్నావో. దేవుడు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి ఇంకా ఎవరైతే సాతాను అధికారం కింద ఉన్నారో వాళ్ళకి పోయి చెప్పండి. ఏమని చెప్పండి? అధికారము నా చేతిలోకి వచ్చింది అని చెప్పండి. ఆ కొంతమంది
ఆ కొంతమంది హృదయాల్లో ఇంకా సాతాను ఉంది కదా, ఆ సాతాను సామ్రాజ్యాన్ని కూలగొట్టండి. ఈ లోకమందంతటా దేవుని రాజ్య స్థాపన జరిగించండి, సువార్త ప్రకటించండి అన్నాడు. సర్వాధికారము దేవుని చేతిలో ఉంది. ఎట్లా? రూమ్లో కూర్చొని ప్రార్థన చేయమన్నాడా? బెడ్ మీద కూర్చొని పడుకోమన్నాడా? గో, వెళ్ళండి, బయటికి వెళ్ళి లోకమంతటికి చెప్పండి, నాకు శిష్యులుగా చేయండి, నా నామమున బాప్తిసం ఇయ్యండి అన్నాడు. మిగిలి ఉన్న సామ్రాజ్యము, ఇంకా కొంతమందేనా సామ్రాజ్యంలో లేరు, ఆ సామ్రాజ్యాన్ని చితకతొక్కండి, ఆ కొంచెం పవర్ని తీసేయండి సాతాను చేతుల నుండి. ఈ లోకమంతా ద కింగ్డమ్ కమ్ అన్నాడు, నీ చిత్తము నీ రాజ్యం వచ్చునుగాక అన్నాడు. ఆ పైనున్న రాజ్యము భూలోకంలో కూడా రావాలంటే ఇంకా మారు మనసు పొందని వారందరి దగ్గరికి వెళ్ళి సువార్తను చెప్పండి అన్నాడు. ఈరోజు వర్తమానంలో ఉన్న 7వ పాయింట్, భూలోకమందు పరలోకమందు యేసు క్రీస్తు ప్రభు వారికి సర్వాధికారము ఇవ్వబడింది. ఒక్కసారి 7 పాయింట్లు చదివేస్తానండి. 7 పాయింట్లు చదివేసి ఇంకో చిన్న విషయం చెప్పి ముగిస్తాను. చాలా చిన్న విషయము, ఒక 2 నిమిషాలు అంతే. 7 పాయింట్లు గుర్తున్నాయా పిల్లలు? చెప్తారా 7 పాయింట్లు ఏంటో? మొదటి పాయింట్, దేవుడు లోకములో రాజ్యాలను విభాగించి సరిహద్దులను పెట్టి దేవుని కుమారులకు అధికారాన్ని ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దేవుని దూతలు దేవుని కుమారులు తిరుగుబాటు చేశారు. 3వ పాయింట్, చేసినప్పటికీ దేవుడు వారిని అధికారంలో నుండి తీసివేయలేదు. 4వ పాయింట్, ఈ దురాత్మ శక్తులు సాతాను శక్తులు దేవునికి ఆటంకాన్ని కలిగిస్తూ వచ్చినాయి. 5వ పాయింట్, దేవుడు ఈ శక్తుల మీద పాత నిబంధన మొత్తంలో తెగుళ్లను యుద్ధమును పంపించి ఆ తీర్పును ప్రకటిస్తూ వచ్చాడు. 6వ పాయింట్, అద్భుతమైన పాయింట్, జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారు సాతాను శక్తులను నిరాయుధులుగా చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న పవర్ తీసేసుకున్నాడు. 7వ పాయింట్, తీసుకొని ఏం చేశాడు? భూమి మీద పరలోకమందు సర్వాధికారము ఇయ్యబడింది అన్నాడు. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను, అయిపోయినాయి. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ప్రతి మనిషి జీవితంలో సాతాను 2 పనులు చేస్తాడంట. చూద్దామా ఆ 2 పనులు ఏంటో? ఏంటి అంటే, ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీలు దేవుడు ఏం చేసినాడు? పోరాటం చేసి బయటికి తీసుకొచ్చేసినాడు. అరణ్యంలోకి వచ్చినారు ఐగుప్తీయులు. కానీ బైబిల్ కొన్ని వాక్యాలు చెప్తుంది. ఏం చెప్తుందంటే, బయటికి వచ్చిన ఇజ్రాయేలీలంట కొన్ని మాటలు అన్నారు. ఏం మాటలున్నారంటే, తిరిగి మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాం. ఎక్కడుంది ఈ మాట? తీయకండి. నిర్గమాకాండము 14:4 ఉంది. మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాము అన్నారు. క్రేవింగ్ ఫర్ ఈజిప్ట్, తీవ్రమైన కోరిక. ఏమని కోరిక? తిరిగి ఐగుప్తులోకి వెళ్ళిపోవాలని. ఎందుకంటారు ఈ విషయము? అధికారం వచ్చేసింది కదా, మారుమనసు పొందినారు. మారుమనసు పొంది అరణ్యంలో ఉన్నారు. సాతాను వెళ్ళిపోయినాడు. సాతాను శక్తుల ప్రభావం నుండి బయటకు వచ్చేసినారు. అర్థమవుతుందా? సాతాను శక్తుల ప్రభావంలో నుండి బయటకు వచ్చేసినారు, అరణ్యంలో ఉన్నారు. మళ్ళా వెనక్కి ఎందుకు పోదాం అనుకుంటున్నారు? సాతాను ఒక పని చేస్తాడంట. నువ్వు మారుమనసు పొందకముందు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మారుమనసు పొందినామనుకో, 10 సంవత్సరాల నుండి నీలో ఉంటాడు కదా. మారుమనసు పొందినాక వెళ్ళిపోతాడు బయటికి. 10 సంవత్సరాలు నీలో ఉంటాడు కదా. సాతాను దుర్గమును స్థాపించుకుంటాడంట లోపల. దీన్ని ఏమంటారంటే స్ట్రాంగ్ హోల్డ్స్ అంటారు. ఈ అంధకార శక్తులు, దురాత్మ శక్తులు నీలో దుర్గాన్ని స్థాపించుకుంటాయంట. మారుమనసు పొందిన వెంటనే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, కానీ నీలో దుర్గము అట్లనే ఉంటుందంట. ఎవరి దుర్గము? సాతాను నిర్మించిన దుర్గము. ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు, పాపం కింద ఉన్నప్పుడు చిన్న పని చేసినాడు ఏదో ఫరో. వాళ్ళ హృదయాల్లో దుర్గాలను స్థాపించినాడు, ఒక ఆశను లేపినాడు. ఆ దుర్గాల కారణాన్ని బట్టి, ఆ స్ట్రాంగ్ హోల్స్ బట్టి
మారుమనసు పొందినాక కూడా ఇంకా దుర్గాలు వారి హృదయాల్లో అట్లనే ఉన్నాయి. ఇంట్లో రెంట్కుండే వాళ్ళని 2 నిమిషాల్లో బయటికి పంపించవచ్చంట. అర్థమవుతుందా? ఇంట్లో రెంట్కున్న వాళ్ళని 2 నిమిషాల్లో బయటికి పంపించవచ్చంట. కానీ ఆ ఇల్లుని పలగొట్టడానికి 5-6 నెలలు పడుతుందంట. నీ జీవితంలో మారుమనసు పొందినాక దురాత్మ శక్తులు ఇటు వెళ్ళిపోతాయి బయటికి. కానీ అవి స్థాపించుకున్న దుర్గాలు ఉన్నాయి కదా నీలో, అవి పోవడానికి 10, 20, 30, 40, 50 సంవత్సరాలు పడుతూ ఉంటాయి. మారుమనసు పొందినాక కూడా ఇంకా కోపంగా ఉన్నావా? ఇంకా జలసీ మనలో ఉందా? పక్షపాత వైఖరి మనలో ఉందా? మారుమనసు పొందిన 10 years, 20 years, 30 years కూడా అందరితో సమాధానం లేని పరిస్థితిలో ఉన్నామా? ఎప్పుడు? మారుమనసు పొందినాక కూడా. ఒక సేవకుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, చాలా కాలం ముందు చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, సాక్ష్యంలో కొంతమంది చెప్తుంటారు కదా, నేను దేవుని నమ్ముకోకముందు అది చేసిన ఇది చేసిన అని. జాగ్రత్తగా వారి జీవితాన్ని అబ్జర్వ్ చేస్తే అంట, మారుమనసు పొందినాక కూడా ఎక్కడో మూల అట్లాంటి పనులు చేస్తుంటారంట. ఇంకా మారుమనసు పొందినాక కూడా ఇంకా కొన్ని అలవాట్లు మనలో నుండి పోలేదు. ఎందుకు? మారుమనసు లేక కాదు, సాతాను స్థాపించుకున్న దుర్గాలు ఇంకా నాలో ముఖ్యంగా నాలో నిలిచి ఉన్నాయి. ఇంకా దుర్గాలు, ఆ దుర్గాల కారణాన్ని బట్టి ఇంకా మనం క్రీస్తు స్వారూప్యతలోనికి రాలేకపోతున్నాం. ఒక దేవుని సేవకుడు నాకు చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదండి ఇది. ఒక దేవుని సేవకుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, అనేక మంది అనేక సంవత్సరాలైనా దేవుని మందిరంలో కోర్టు కేసులు వేసుకుంటూనే ఉన్నామా? ఇంకా దేవుని సేవకులు పక్షపాత వైఖరితో సంఘంతో వ్యవహరిస్తూనే ఉన్నారా? ఇవంతా ఎందుకు? మారుమనసు పొందినారు అందరూ, కానీ ఇంకా సాతాను వారిలో ఉన్న దుర్గములను ఇంకా పడగొట్టలేదంట వారి హృదయములలో. నాలో ఇంకా ఉన్నాయి అనేకమైన లోపాలు నా జీవితంలో. యవనస్తులు, నేను మారుమనసు పొంది 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, కొన్ని చూడకూడదు అనుకుంటున్నా ఫోన్లో చూస్తున్నా, కొన్ని వినకూడదు అనుకుంటున్నా ఫోన్లో వింటున్నా, కొన్ని చేయకూడదు అనుకుంటున్నా ఫోన్లో చేస్తున్నా, బయట తల్లిదండ్రులకు లోపడకూడదు అనుకుంటున్నా లోపడలేకపోతున్నా, అది చేద్దాం అనుకుంటున్నా ఇది చేద్దాం అనుకుంటున్నా, ఉందామనుకుంటున్నా ఉండలేకపోతున్నా అన్న బాధలో ఉన్నావా? ఎప్పుడు? మారుమనసు పొందిన చాలా సంవత్సరాలకు కూడా. యు నో వాట్ ద ప్రాబ్లమ్ ఇస్? ఇట్స్ నాట్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ కాదు సమస్య. ఇంకా నీలో ఉన్న స్ట్రాంగ్ హోల్స్, ఇంకా నీలో ఉన్న దుర్గములు పడగొట్టాలి. ఈ దుర్గముల మీద ఇదొక సపరేట్ వర్తమానం అండి, మనం లోతుగా వెళ్ళలేము. సియోను గీతలో ఒక పాట ఉంది, సాతాను దుర్గములను పడగొట్టి యేసు కొరకే జీవింతుము, యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా ఈ లోకంలో సాగిదము అనింది. ముగిద్దాం. అలవాటైపోయింది మనకు మారుమనసు పొందక ముందు, అలవాటు అయిపోయి టక్కుమని మారుమనసు పొందినాక కూడా ఇంకా వాటిలోండి బయటికి రాలేకపోతున్నాం. భారంగా ఉంటాయి మన జీవితంలో ఇటువంటివి. పైపైన చెప్పి ముగిస్తా. ఈ దుర్గాలు మనలోండి పోవాలంటే, పైపైన చెప్తా, లోతుగా వెళ్ళట్లేదు. ఈ దుర్గాలు మనలోండి పోవాలంటే ఒక అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? ఫస్ట్ థింగ్, నాలో లేనిది నేను చెప్పలేను ఈ వాక్యము, నాకు ఫస్ట్ ఈ వాక్యం. ఫస్ట్ది ఏంటి తెలుసా? ప్రతిరోజు మోకాళ్ళ మీదకి పోవాలంట. ప్రతిరోజు యాక్చువల్గా ఫిజికల్గా మోకాళ్ళ మీదకి పోవాలంట ప్రతిరోజు. దేవా, నాలో ఉన్న దుర్గాలను తీసివేయండి. లోతుగా వెళ్ళలేమండి, పైపైన చెప్పుకుంటూ వెళ్తున్నాను అంతే. ఫస్ట్ది ప్రార్థన. దేవా, మారుమనసు పొందిన అనేక దినాలైంది, నాలో ఉన్న దుర్గాన్ని తీసివేయి, పడగొట్టయ్యా, తిరిగి నేను లోకంలోకి వెళ్ళకుండా. రెండవది ప్రార్థన, రెండవది వాక్యము. ఈ వాక్యం ద్వారా దుర్గాలను పడగొడతామంట. మూడవది, ఆఖరిది చెప్పి ముగిస్తానండి, విశ్వాస జీవితంలో దుర్గాలు పోవాలంటే దేవుని మందిరము ప్రాముఖ్యమైనదంట. నాకు చర్చికి వస్తే వాక్యం చెప్తున్నప్పుడు నిద్ర వస్తుంటుందనా, అంత బోరింగ్ ఉంటుందనా, ఆయనకేం అర్థం కాదనా, అయినా పర్లేదు. దేవుని మందిరము, దేవుని సేవకులు, దేవుని విశ్వాసుల సహవాసము నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నీ జీవితానికి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా. దేవుని మందిరము, దేవుని సేవకులు, దేవుని విశ్వాసుల సహవాసము నీ జీవితంలో దుర్గములను పడగొట్టడానికి వారు సహాయం చేస్తారంట. ఈ బైబిల్ కాదు చేసేది, ఈ బైబిల్ని చదివితే చేతిలో పెట్టుకోవడం కాదు, బైబిల్ బ్యాగ్లో ఉండడం కాదు.
ఈ బైబిల్ తీసి చదివితే ఎందుకు ఇజ్రాయేలీలకు అరణ్యంలో ధర్మశాస్త్రం ఉంది, ఉన్నా కూడా వాళ్ళు వెనక్కిపోయినారు. ఎందుకు? దాన్ని తీసి చదివి అన్వయించుకోవాలి జీవితానికి. కాబట్టి లోతుగా వెళ్ళామండి, పై పైన చెప్పుకుంటూ వెళ్తున్నాను. మొదటిది దేవుని వాక్యము, రెండవది ప్రార్థన, మూడవది ఈ సహవాసము, దేవుని మందిర తప్పకుండా నీ జీవితంలో అవి కార్యము చేస్తాయి. వీటిని ఏమంటారంటే ఆత్మ సంబంధమైన ఆయుధాలు అంట. ఈ ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి మనం ఏం చేస్తామంట? ఒక వాక్యం చదువుతాను, లాస్ట్ వాక్యం ముగిస్తాను. ఈ ఆత్మ సంబంధమైన విషయాలు, వాక్యము, ప్రార్థన, విశ్వాస సహవాసము, దేవుని సేవకులు, మందిరము కార్యకలాపాలు, ఇవన్నీ ఏం చేస్తాయంట? మా యుద్ధోపకరణలు అంట. ఇవన్నీ వెపన్స్ అంట. మా యుద్ధోపకరణములు 2 కొరింథీ 14 తీయకండి. 2 కొరింథీ 14 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవేంట. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఈ దుర్గములను పడగొట్టడానికి వాక్యము, ప్రార్థన, దేవుని మందిర సహవాసము మనకు సాయం చేస్తాయి. 2 నిమిషాల్లో వెళ్ళిపోతాయి, 2 మినిట్స్ వెళ్ళిపోతాయి అపవాది శక్తులు నీ లైఫ్లో నుంచి. కానీ అవి స్థాపించిన దుర్గాలు పోవడానికి ఇట్ టేక్స్ లైఫ్ టైం, ఇట్ టేక్స్ ఇయర్స్. నీ జీవితాంతం అంతా కష్టపడినా అవి పోవు. కాబట్టి 7 విషయాలు మనం గుర్తుపెట్టుకొని, అన్ని నామముల కన్నా పైనామము యేసుప్రభువు వారి నామము, భూలోకమందు పరలోకమందు సర్వాధికారము యేసుప్రభువు వారి నామానికి ఉంది అని తెలుసుకొని ధైర్యముగా ఈ లోకంలో మనం జీవిద్దాం.